ఒక పక్కన ఈ విధంగా అన్వేషిస్తున్నా, ఎన్ని డ్రోన్లను ప్రయోగిస్తున్నా, ఎంతలా టెక్నాలజీతో సెల్ ఫోన్ ట్రేసింగ్లు చేస్తున్నా కనిపించని అమ్మాయి ఆచూకీ ఈ బొమ్మల ద్వారా నిజంగానే కనుక్కుంటున్నారు అనే రకం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సో వాళ్ళ ఉద్దేశం కేవలం అక్కడికి ఏమైనా జంతువులు ఉన్నాయా లేవా అనే రకంగా తెలుసుకోవడం మాత్రమే. నిజంగానే జంతువులు ఉండి ఉంటే దాదాపుగా ఈ ప్రాంతం ఏదైతే ఫెన్సింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మధ్యలో మొత్తం కూడా పోలీసులు వెతికారు. మీరు కూడా రంగంలోకి రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఫెన్సింగ్ చుట్టూ అంటే ఫెన్సింగ్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఫెన్సింగ్ లోపల ఎలా ఉందని మొత్తం చూపించారు. అంతలా వెతికినా కూడా దొరకనటువంటి క్రూరముఖం లేదంటే అమ్మాయిని హతమార్చగలిగేటువంటి సామర్థ్యం అనే జంతువు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఎలా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయబోతున్నారు? అదే ప్రశ్నార్థంగా మారింది. ఇప్పుడు అంతా కూడా ఆ బొమ్మలో రెండు కట్టేస్తే ఏదైతే పాపని నిన్న మొన్నటి వరకు కూడా తెలియని డ్రోన్ కెమెరాలో చిక్కని, అలాగే థర్మల్ డ్రోన్లో దాని టెంపరేచర్ ద్వారా జంతువు యొక్క కదలికలు తెలియని ఒక జంతువు మరి ఏ విధంగా వస్తుంది. అక్కడ చెరువులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అక్కడ ఎటువంటి అడుగులు లేవని కూడా అటవీ శాఖ అధికారులే క్లియర్గా చెప్పారు. ఆ చెప్పిన నేపథ్యంలో మరి ఆ పోలీసులు మరి ఆ నిజంగా పాప కోసం మరొకసారి ఈ బొమ్మలను చూసి ఆ పాపలను ఎత్తుకెళ్ళినటువంటి అడవి జంతువు వస్తుందని కట్టామని అనడమే ఇక్కడ కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది అందరికి కూడా. అంటే మరి కేవలం మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కట్టారా అనేది కూడా తెలియదు. అంటే మీడియా ఇప్పటికే రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారని కూడా రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే అటువంటిది తప్పుడు ప్రచారాలు చేసేవారి మీద చేసినా పర్వాలేదు, మరి ఈ విధంగా కట్టి బొమ్మలు కడితే మరి నిజంగా అక్కడ బొమ్మలో క్షుద్ర పూజలు చేసేవారి పనే ఇటువంటి బొమ్మల్లో ముగ్గులు వేయడం, ముగ్గుల్లో బొమ్మలు పెట్టడం, అక్కడ సూదులు గుచ్చడం, ఇటువంటి పనులు చేస్తుంటారు. కానీ మరి ఆ అధికారులే మరి ఇటువంటి చర్యలు అక్కడ బొమ్మలు కట్టడం, అసలే రాత్రి అమావాస్య పాప పోయిన బెంగలో కుటుంబ సభ్యులు ఉన్నారు. పాప ఏమైందని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాప ఏమైంది, ఎక్కడికి ఉంది అని కూడా, పాప క్షేమంగా తిరిగి రావాలని పక్కన చిన్నారులు కూడా ఈరోజు సిహెచ్ అగ్రహారంలో పూజలు చేశారు. కానీ పోలీసులు మరి పక్కన మూఢనమ్మకాల దిశగా బొమ్మలు కట్టి మరి అక్కడ ఉండడం ఒక మూఢనమ్మకాలని ఈ విధంగా అందరూ కూడా అనుమానించే విధంగా కూడా కనపడుతుంది అటువంటి బొమ్మలు కట్టే చర్య. అంటే ఒక పక్కన రాత్రి అంటే మొన్న కడితే సరిపోను, కానీ నిన్న అమావాస్య రాత్రే పోయింది అమావాస్య. అటువంటి అమావాస్య సమయంలో ఇక్కడ అనేక పూజలు క్షుద్ర పూజలు చేస్తుంటారు, రకరకాలుగా పాపలను ఎత్తుకెళ్తారు, నరబలులు ఇస్తుంటారు. అలాగే ఈ రకరకాలుగా చెప్పుకొస్తున్న అనుమానాలు అనేక ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగానే అమావాస్య మరణాడే ఇటువంటి బొమ్మలు అక్కడ స్థానికులు చూడడం అక్కడంతా కూడా కలకలం రేపుతుంది. ఆ కలకలం రేపినటువంటి బొమ్మలు మరి ఆ బొమ్మలు చూస్తుంటే మీరన్నట్టుగా నిజంగా నిన్న మొన్నటి వరకు కనిపించినటువంటి అడవి జంతువు గత కొన్నాళ్ళ నుంచి ఈ యొక్క ప్రాంతంలో తిరిగిన అడవి జంతువు ఎలా వస్తుంది, ఎలా వచ్చి ఇప్పుడు ఆ బొమ్మల దగ్గరికి వస్తుంది. పాపని చూస్తుంటే పాపని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే నిజంగా మళ్ళీ ఇంకొక పాప ఉందని వస్తుందా? ఇది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఇంకో పాపలో అంతమాల ఒకసారి రుచి మరిగింది కాబట్టి చిన్నారి కోసం మరొక చిన్నారి ఏమైనా దొరుకుతుందని మరి ఇంకో జంతువు వస్తుందా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకు కట్టారు అనేది కూడా పోలీసులే మరి ఒక క్లారిటీ వివరణ ఇవ్వాలి. అటువైపు ఎవరో కూడా వెళ్ళొద్దని ముందుగా కొంతమందికి చెప్పారట, కొంతమందికి చెప్పలేదు. కానీ దీనిపై వివరణ ట్రాప్ కెమెరా కనబడుతున్నాయా, ట్రాప్ కెమెరాస్ ఉన్నాయా కట్టేమని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడ ఎటువంటి ట్రాప్ కెమెరా అయితే లేదు. ట్రాప్ కెమెరా కానీ సీసీ కెమెరా కానీ ఎటువంటి కెమెరా కూడా అక్కడ నేను అడుగుతున్న ప్రశ్న కూడా అదే. కనీసం అక్కడ బొమ్మలు ఏర్పాటు చేశారంటే అక్కడ నిఘా ఉండాలి. కనీసం ఒక మ్యాన్ అక్కడ దూరంలో చెట్ల పైన కాపలానా ఉండాలి, లేదంటే ఒక సీసీ కెమెరానా ఉండాలి. ఒక ట్రాప్ కెమెరా అన్నా కూడా చెట్టుకో పుట్టకో అక్కడ ఎక్కడో దిక్కున ఒకటి అమర్చాలి. ఎటువంటి కెమెరా కూడా అక్కడ అమర్చలేదు. ఒక బహుశా మేము పలానా చోట అమర్చా మీకు చెప్పాలా అనే అధికారులు మరి తిరిగి మనల్ని మీడియా కామెంట్ కూడా చేస్తున్నారా? బొమ్మలో కొన్ని కెమెరాస్ కూడా పెట్టే అవకాశం ఉంది, బొమ్మలో కెమెరాస్ ఉండొచ్చు అనేది ఒక కామెంట్. ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అది బొమ్మలో కెమెరా ఉంటుందని ఒకరు కామెంట్ చేస్తారు. నిజంగా బొమ్మలో కెమెరా పెట్టే అవకాశం ఉందా? బొమ్మలో కెమెరాస్ ఉన్నాయా? నో ఛాన్స్. అంటే బొమ్మలను మనం ముట్టుకుని అక్కడ చూసి పరిశీలించే అంత పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ బొమ్మల్ని మనం వెళ్ళి ఒకసారి చూసామంటే మాత్రం ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా అక్కడ రికార్డ్ ఇదవుతాయంటే మనకు కూడా అనుమానం అది నిజంగా పోలీసులు కట్టారని వాళ్ళే క్లియర్గా చెప్తే మనం నిజంగా అక్కడ అందులో ఉన్నాయని కూడా మీడియాకి ముందుగానే కొంచెం లీక్ చేసి మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ కొంచెం కొన్ని అక్కడ కొన్ని ఏదో ఒక కార్యక్రమాలు చేపడుతున్నాం, బొమ్మ కట్టినామో చెప్పకపోయినా సరే అక్కడ ఏదో అటువైపు మీరు వెళ్ళకండి, కొంచెం మీడియాకి ఇటువంటి సూచనలు గైడ్లైన్స్ కూడా ఇవ్వాలి. అటువంటి గైడ్లైన్స్ అటువైపుకి వెళ్ళొద్దు, అంటే కేవలం పాప ఇంటికి వెళ్ళొద్దని కొన్ని ఆంక్షలు కూడా విధించారని కూడా చెప్పుకొస్తున్నారు కొంతమంది. కానీ అటువైపు మరి బొమ్మలు పెట్టాము, ఇటువంటి ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం మీడియా వాళ్ళు అటువైపుకి వెళ్ళొద్దని కూడా చెప్పి అందులో సీసీ కెమెరాలు ఉన్నాయో లేదని మనం బొమ్మలు అంతగా లోతుగా పరిశీలించలేదు. ఆ బయట కూడా ఎక్కడ కూడా కెమెరాలు ఉన్న పరిస్థితులు లేవు. కానీ సింపుల్గా కట్టారు, చిన్న తాడుతో
ఆ కంచి కట్టారు. ఆ చిన్న కంచితో కడితే అందులో సీసీ కెమెరాలు ఉండే ఛాన్స్ కూడా కనపడతలేదు. ఎందుకంటే అవి బొమ్మలు క్లియర్గా ఉన్నాయి. అందులో ఒక బొమ్మ కూడా చిన్నపాటి కుంకుమో రక్తమో తెలియదు, అది కూడా కన్ఫ్యూజన్గా ఉంది. మనం బొమ్మల దగ్గరికి వెళ్ళి చూసేంత సాహసం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకవేళ చూస్తే ఎవరైనా పాపని అపహరించిన వాళ్ళు ఈ విధంగా చేసుంటే వాళ్ళకి సంబంధించిన క్లూ అందులో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన స్మెల్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్న ఉద్దేశంతో మనం ఆ బొమ్మను కూడా చూసే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ మరి ఈ విధంగా మరి అక్కడ రెండు బొమ్మలు కట్టడం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతుంది. మరి దానిపై వివరణ పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టి ఇన్వెస్టిగేషన్లో నిజంగా అడవి జంతువు దాడి చేసి ఒకవేళ ఉంటే పర్లేదు. కానీ అది మొన్న అంతకు ముందు ఏదో కొన్ని రోజులు, ఇప్పుడు 11 రోజులు అవుతుంది కాబట్టి అంతకు ముందు 5వ రోజు 6వ రోజు 7వ రోజు చేయాలి. కానీ అమావాస్య మరణాడే చేయడమే ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి అంశంగా చెప్పాలి. ఇప్పుడు స్థానికంగా అదే విషయం ప్రతి ఒక్కరు కూడా బొమ్మలను చూసి ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ ప్రకాష్. నిజంగా ప్రతినిధి ప్రకాష్ చెప్తున్నట్టుగా నిజంగానే ఇక్కడ బొమ్మలు గనక అక్కడ ఉన్నటువంటి కుర్రముగాలో లేకపోతే ఆ అమ్మాయిని ఆచూకీని కనుగొనడానికి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, చివరిగా 5వ రోజు అని ప్రయత్నం చేయాల్సిందే. 11వ రోజున ఈరోజు బొమ్మలు పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి క్రూరముగాల కోసం వెతుకుతున్నాం, జంతువుల కోసం వెతుకుతున్నాం అనే రకంగా పోలీసులు చెప్పడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు, పోలీస్, ఫారెస్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఈ సిబ్బంది అంతా కలియ తిరిగినా కనిపించినటువంటి ఆ క్రూరముగాలు, జంతువులు ఇప్పుడు ఈ బొమ్మలకు కనిపిస్తాయా? ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నట్టుగా బొమ్మలో కెమెరా ఉండే అవకాశం ఉందానంటే అక్కడ బొమ్మలో కెమెరా ఉండే అవకాశం చాలా తక్కువ. ఇది పోలీసు కూడా ధృవీకరించలేదు కాబట్టి కేవలం ఒక బొమ్మలను మాత్రం ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరా లాంటివి ఏమీ లేవు. మరి పోలీసులు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నట్టుగా ఇది కేవలం దారి మళ్లించడం కోసమే, కేవలం ఆ దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు, పోలీసులు డైవర్ట్ చేస్తున్నారు, ఇక దొరకట్లేదు కాబట్టి ఈ రకంగా డైవర్షన్ కోసం మాత్రమే ఈ టాక్టిక్స్ అన్ని అన్నట్టుగా ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మీకేమనిపిస్తోంది? ఈ బొమ్మలు పెట్టి ఇప్పుడు నిజంగానే పోలీసులు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు? ఈ బొమ్మల ద్వారా ఆ పాప ఆచూకీ కనిపించే అవకాశం ఉందా? లేదు, అక్కడ క్రూరముగాలు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, డేంజరస్ యానిమల్స్ ఉన్నాయా అనేది కేవలం ఈ బొమ్మలు అమరిస్తే దొరికే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ బొమ్మలు పెట్టడం కూడా ఈ యొక్క నిర్మాసంగా ఉన్న ప్రాంతంలో ఇలా బొమ్మలు పెట్టడం. మరో విషయం ఏంటంటే జర్నల్ కేసు ఇప్పటి వరకు చెప్పండి. మేము ఈ బొమ్మలు పెట్టడం కూడా ఈ యొక్క నిర్మాసంగా ఉన్న ప్రాంతంలో ఇలా బొమ్మలు పెట్టడం.